వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి వివరాలను తెలిపిన మందమరి జీఎం దేవేందర్. పాకిజాకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం. జాతీయ రహదారి భూసేకరణలో తక్కువ పరిహారం ఇస్తున్నారని, రోడ్డు కోసం భూమి ఇవ్వమని నిరసన తెలిపిన రైతులు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్న మంత్రి టీజీ భరత్. లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ఇక వివరాల్లోకి వెళ్తే, ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం. ప్రభుత్వం వాటా ఎంత, పరిశ్రమ వాటా ఎంత అనేది ముఖ్యం కాదు, ₹1,00,00,000 ఇవ్వడం ముఖ్యం. తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 10 లక్షలు, గాయపడిన వారికి 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి అన్నారు. తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు ₹1,00,00,000 నష్టపరిహారం ఇప్పించాలి. పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు, ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చినా పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకు ₹10 లక్షల ఇవ్వాలి అని, అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కొంతకాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్లకు ₹5 లక్షల ఇవ్వాలని, అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో 100% వాళ్ళకు సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు అదేవిధంగా ప్రభుత్వం కలిసి పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని 100% అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిని ఆత్మకూరు మండలం అక్కంపేటలోని అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్. హన్మకొండ ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థుల నమోదు పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. ముందుగా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన చిన్నారుల అభ్యసన విధానం గురించి అంగన్వాడీ టీచర్ను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రానికి సంబంధించి రికార్డులను గురించి వివరించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించి 1, 2, 5వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. బెండకాయ అరగంటలో చేస్తాను. చెప్పమ్మా There are other 10 kids. 19 members నమోదు మేడం. స్టాక్ రిజిస్టర్ ఏది? 2 సెంటర్స్ స్టాక్ రిజిస్టర్ ఏది? ఏజ్ ఎంత బాబుది? 17. కమల పిల్లలు మా బిడ్డ ఇద్దరు కమల పిల్లలు. పాప ఎక్కడ ఉంది? ఓకే.
ఇది ఇంతమంది నాకు రోజు క్లాస్ ఎంత అంత వర్షం పడిందా పేరేంటి వర్షిత్ పించింగ్ అంటే ఏంటి చేస్తా. ఆంధ్రప్రదేశ్ దీనస్థితిలో ఉన్నానంటూ నటి పాకిజా చేసిన వీడియో చూసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెలించిపోయారు. ఆమెకు 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇవాళ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆమెకు 2 లక్షల చెక్కును అందించారు. తనకు సహాయం అందించిన పవన్కు కృతజ్ఞతలు చెప్పిన ఆమె చిన్నవాడైనా ఎదురుగా ఉంటే పవన్ కాళ్ళు మొక్కుతానని భావోద్వేగానికి లోనయ్యారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. నేను పాత కామెడీ యాక్టరు పాకిజా. మీ అందరికీ, మన ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు. నేను చాలా కష్టంలో ఉన్నాను. తినడానికి కూడా వీలు లేదు. ఒక తమిళనాడులో ఎవరు నన్ను పట్టించుకోలేదు. తమ్ముడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పాను. వెంటనే నాకు ఆర్థిక డబ్బులు 2 లక్షలు సహాయం చేశారు. నాకు చిన్న తమ్ముడు కాలు పట్టుకుంటాను. ఏలేల జమ్మానికి తమ్ముడు డిప్యూటీ సీఎంకు మర్చిపోను. నేను అప్పుడే ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో చెప్పాను, నెక్స్ట్ సీఎం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను. తమ్ముడు గారికి చాలా పెద్ద గొప్ప మనసు. నేను తమిళనాడులో పుట్టి పెరిగి ఆల్రెడీ అన్నయ్య, చిరంజీవి అన్నయ్య, నాగబాబు అన్నయ్య, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను. నేను తిన్న భోజనం, నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు. అన్నీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే నేను నిన్ననే చెప్పాను. ఈవేళ పిలిచి 2 lakhs డబ్బులు ఇచ్చారు, ఆర్థిక సహాయం. మేము ఉన్నామమ్మా అన్నారు. నేను తమిళనాడులో బతుకుతామా సస్తామా అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది జనసేన పార్టీ ఆఫీస్లో నుంచి. అది వచ్చి ఇమ్మీడియట్గా మీరు రండి అని చెప్పి నాకు వచ్చాను. చాలా సంతోషం. తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు నాకంటా చిన్న అని పర్లేదు, తమ్ముడు కాలు పట్టుకుంటాను. ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, నేను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మర్చిపోనండి. నమస్కారం అండి, ఉంటాను. థ్యాంక్ యూ. మహిళల భద్రత కోసం శక్తి యాప్, శక్తి వాట్సాప్ నెంబర్ 7993485111 అత్యవసర సమయాల్లో కాల్ చేసినా, మెసేజ్ చేసినా స్పందించేలా శక్తి యాప్, శక్తి వాట్సాప్ నెంబర్. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన శక్తి యాప్, శక్తి వాట్సాప్ నెంబర్లపై పాఠశాలలు, కళాశాలల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, విద్యార్థినులకు, మహిళలకు వాటి సేవలను వివరిస్తున్నారని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం తెలిపారు. మందమర్రి సింగరేణి ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి వివరాలను మందమర్రి జీఎం దేవేందర్ జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జూన్ నెల బొగ్గు ఉత్పత్తిలో 2,24,000 టన్నులు లక్ష్యం కాగా 1,53,799 మాత్రమే ఉత్పత్తి చేసి 69% సాధించడం జరిగిందని, దీనికి కారణం కేకేఓసీలో పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయకపోవడమేనని, అలాగే రోజువారీ బొగ్గు ఉత్పత్తిలో టన్నులు సాధించడం జరుగుతుందని, కేకేఓసీలో ఏర్పాటు చేసిన కొత్త కాంట్రాక్టర్ విధానంతో అధిక ఉత్పత్తిని సాధించి టార్గెట్ను చేరుకుంటామని అన్నారు. మనకి మందమర్రి ఏరియాకి సంబంధించి జూన్ 25కి సంబంధించి మనము ఓవరాల్గా
మనకి 2,24,000 టన్నుల టార్గెట్కి 1,53,599 సాధించాము. ఓవరాల్గా 69% ఉత్పత్తిని సాధించాము. అండర్గ్రౌండ్ మైన్స్లో చూస్తే 77% సాధించాము. ఓపెన్ కాస్ట్ మైన్లో చూస్తే 65%, అనగా కేకేఓసీలో 65% ఉత్పత్తిని సాధించాము. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనకి ఓబీ మనం అనుకున్నంత తీయలేకపోతున్నాము. తర్వాత ఈ మంత్ జూన్లో మనకి 14 షిఫ్ట్లు కూడా మనము లాస్ అయ్యాము. దాదాపు 101 mm రెయిన్ వచ్చింది కాబట్టి దాంతో 14 రోజులు ఓబీ కూడా తీయలేకపోయాము. దాంతో ప్రొడక్షన్ కూడా కొంచెం హ్యాంపర్ అయిపోయింది. ఓపెన్ కాస్ట్ మైన్లో రాబోయే కాలంలో మనము కొత్త కాంట్రాక్ట్ కూడా వేసుకోవడానికి ఆల్రెడీ టెండర్ ఫ్లోట్ చేశాము. కొత్త కాంట్రాక్ట్ వస్తే మనకి ఓబీ ఎక్స్కవేషన్ పెంచుకుంటే మనకి ప్రొడక్షన్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అండర్గ్రౌండ్ మైన్స్లో మైన్ వైజ్ ఈసారి వీక్లీ ప్రతి ఒక్క మైన్ని క్రిటికల్గా రివ్యూ చేస్తున్నాము. వారికి కావాల్సిన ఎస్డిఎల్కి సంబంధించిన స్పేర్స్ కానీ, టబ్స్ కానీ, తర్వాత హాలర్ బ్రేక్డౌన్స్ కాకుండా చూసుకోవడానికి, తర్వాత యాబ్సెంటిజం తగ్గించుకోవడానికి మనము అధికారులతోటి, యూనియన్ నాయకులతోటి మనం ఫాలో అప్ చేస్తున్నాము. ముఖ్యంగా మనకి KK5లో మనకి 5 SDLs నడపాలి. కాస్పేట్ 1 ఇంక్లైన్లో 6 SDLs నడపాలి. కాస్పేట్ 2 ఇంక్లైన్లో 5 SDLs, మొత్తం 16 SDLs నడపాలి. కానీ మన యావరేజ్గా చూస్తే మనకు 10.7 పోల్ కటింగ్ డ్రిల్స్ పెడుతూ 12 SDLs యావరేజ్గా నడుపుతున్నాము. దాంతో సుమారుగా 5 దానికి ప్రణాళికలు చేస్తున్నాము. సో ఇప్పుడు ఫుల్ ఫేజ్ వచ్చింది కాబట్టి డైలీ 15 మీటర్ల ప్రోగ్రెస్ అచీవ్ చేస్తే మనకు అక్కడ 300 టన్నుల 350 టన్నుల ప్రొడక్షన్ రావడానికి ఆస్కారం ఉంది. సో అవుట్ బై సిస్టమ్ కూడా మనకు దాదాపు సర్ఫేస్ మీదకి రావడానికి మనకు కన్వేయర్ లెంత్ చాలా ఎక్కువ ఉంది. సో దాన్ని కూడా ఫేజ్డ్ మేనర్లో కన్వేయర్ బ్రేక్డౌన్స్ కూడా అవాయిడ్ చేసి అవుట్ బై సిస్టమ్ ఏం బ్రేక్డౌన్స్ కాకుండా మెయింటైన్ చేస్తున్నాము. ఇట్లాగే మనకు యాబ్సెంటిజం, తర్వాత SDLs డిప్లాయ్మెంట్, తర్వాత ఈ స్పేర్స్, తర్వాత మోర్ టబ్స్, ఈ రంగాల్లో స్పెషల్ ఫోకస్ వీక్లీ ఒక మా అండర్గ్రౌండ్ మైన్ రివ్యూ చేస్తూ మనము అండర్గ్రౌండ్ మైన్లో దాదాపు ఇప్పుడు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకు 300 టన్నులు అధిక ఉత్పత్తి వస్తుంది. ఇంకా దాన్ని అండర్గ్రౌండ్ నుండి 2,500 టన్నులు ప్రొడ్యూస్ చేయడానికి టబ్స్, కొత్త టబ్స్ తెప్పిస్తున్నాము. ఇటువంటి అన్నీ ఫాలో అప్ చేస్తూ మోటివేషన్ కూడా చేస్తూ కార్మికులు, అధికారులు, తర్వాత ఉద్యోగుల సహాయ సహకారాలతోటి మనము అండర్గ్రౌండ్ అవుట్పుట్ 100% సాధించడానికి, తర్వాత KKOCలో కూడా కొత్త కాంట్రాక్ట్ వేస్తే మనకి 100% ఓబీ ఎక్స్కవేట్ చేస్తే దానికి 20 లక్షల టన్నుల టార్గెట్ నిర్ణయించాము. డెఫినెట్గా ఇప్పుడున్న 67%ని 100% తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాము. ఈ మాన్సూన్లో కూడా మనకి పంపింగ్ అరేంజ్మెంట్ ఒకటి చేసుకున్నాము. అక్కడ క్వారీలో మనకు 6 పంపులు నడుస్తున్నవి. బోర్వెల్స్ ద్వారా కూడా మనకి 6 పంపులు ఉన్నవి. సో వర్షాకాలంలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా పంపింగ్ అరేంజ్మెంట్ కూడా చేసుకున్నాము. అదేవిధంగా ఫ్యూచర్లో KK5 ఇంక్లైన్లో మనకి అండర్గ్రౌండ్ నుండి పంపింగ్ తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి చెత్తలాపూర్లో మనము 3 బోర్హోల్స్ వేసుకొని అక్కడ 2 1000 GPM పంప్స్ కూడా కమిషన్ చేస్తున్నాము. దాని ద్వారా కాలనీకి కూడా వాటర్ సప్లై చేస్తున్నాము. మిగతా కాస్పేట్ 2 ఇంక్లైన్లో కూడా అడ్వాన్స్ ప్లానింగ్ చేసి శాండ్ స్టోవింగ్ స్టార్ట్ చేసుకోవడానికి ఒక 1.5-2 ఇయర్స్ కాలంలో శాండ్ స్టోవింగ్ స్టార్ట్ చేసుకోవడానికి, తర్వాత కాస్పేట్ 1 ఇంక్లైన్లో కాస్పేట్ 1A సెక్షన్లో తొందరగా మ్యాన్రేడింగ్ ఇన్స్టాల్ చేసుకొని అక్కడ కూడా శాండ్ స్టోవింగ్ స్టార్ట్ చేసుకోవడానికి టెండర్ వేసాము. 1A సైడ్ కూడా మనకు శాండ్ స్టోవింగ్ స్టార్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకు వర్కింగ్ ప్లేసెస్ కూడా బాగుంటుంది. అక్కడ ఒక 2 కొత్త ప్యానల్లో కూడా పర్మిషన్ తీసుకోవడానికి కూడా ఇన్స్పెక్టర్ గారితో మనం ఫాలో అప్ చేసాము. మనకి 3S13 ప్యానల్, 3S12 ప్యానల్ కూడా. అదేవిధంగా మనకి KKOCలో ఒక ప్రాసెస్డ్ ఓబీ ప్లాంట్ కూడా త్వరలో స్టార్ట్ చేసుకోబోతున్నాము. ఇన్స్టాలేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆయన ఒక 2 టిప్పర్స్ తీసుకొస్తే మనకు POB ప్లాంట్ కూడా త్వరలో స్టార్ట్ చేసుకుంటాము. ఇక్కడ POB ప్లాంట్ ద్వారా ప్రొడ్యూస్ చేసిన
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు బుధవారపేటలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంటింటికి వెళ్లి అమలవుతున్న సంక్షేమ పథకాలు వివరించారు. సంవత్సరం రోజుల్లో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఓ వ్యక్తి కారు కింద పడి చనిపోయినా పట్టించుకోని వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సందర్భంగా బుధవారపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కును మంత్రి భరత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. రెడ్డి రెడ్డి మీరు జరగండి మరి అది చెప్పాలా అయితమ్మా చదవండి ఏమేమి చేశాము మీరు కూడా చదవాలి చదువుకున్నారు ఎంతమంది పిల్లలు అక్కడ తీసుకోండి ఎందుకు రాలేని చెప్పాడు ఎందుకు చెప్పాడు అందుకే రాదు మరి రావాలి అందరికి నమస్కారం. ఈరోజు స్టేట్ వైడ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 1 year మా పాలన గురించి ప్రజలకు తీసుకుపోవాలని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మినిస్టర్స్ అనుకోండి, ఎమ్మెల్యేస్ అనుకోండి, ఎంపీస్ అనుకోండి, అందరు కూడా పాల్గొంటున్నారు. సో బేసిక్లీ ప్రజల దగ్గర పోయి మన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఏం చేశామో ప్రజల దగ్గరికి పోయి చెప్పడము, వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఇవ్వడం, ఏమన్నా ఏమి ఇస్తున్నాము అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. ప్లస్ వాళ్ళకు కూడా ఏమన్నా ఇష్యూస్ ఉంటే చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి క్లారిటీగా ఇవి వచ్చినాయి, 1 yearలోనే ఇంత సాధించాము, నెక్స్ట్ ఇంకా 4 years ఉంది మన గవర్నమెంట్, ఇంకా ఎంత సాధించబోతున్నామని వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెంట్గా వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. సో స్టెప్ బై స్టెప్ అన్నీ సార్ట్అవుట్ చేస్తున్నాం. మెయిన్గా చెప్పాలంటే సంక్షేమ పథకాల్లో పెన్షన్ 4000 ఎక్కడైనా ఉందా, ఏదైనా రాష్ట్రంలో ఉందా? మన దగ్గరలో కూడా ఎవరు ఉండరు. వాళ్ళు పాసిబుల్ చంద్రబాబు గారు 9.5 లక్షల కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ అయినాయండి అన్ని శాఖల కింద. అదే 10 ఏళ్ళు 14 నుంచి 24లో నాకు తెలిసి 4 లక్షల కోట్లు, అప్రాక్సిమేట్లీ 4.5 lakhs crores అని విన్నాను. మనం 1 yearలోనే 9.5 lakhs crores క్లియర్ చేయడం అంటే ఆషామాషి కాదు. దట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ CBN బ్రాండ్. సో అన్నీ చేస్తాము. సంక్షేమ పథకాలు కూడా తల్లికి వందనం ఏదైతే మేము హామీ ఇచ్చామో, ఇంటికిలో ఎంతమంది పిల్లలు చదివే పిల్లలు ఉంటారో అందరికి ఇస్తామన్నాం, అందరికి ఇచ్చినాము. కొన్ని ఉంటాయి, మేము ఎప్పుడు అందరూ అడుగుతుంటారు సార్ అన్నీ అయినాయా అని. 100% మిగతా ప్రీవియస్ గవర్నమెంట్తో చూస్తే 100 times మేము బెటర్గా పర్ఫామ్ చేసాం. వాళ్ళకి బేసిక్లీ అర్హత లేదండి. ప్రజలు చీకొట్టి 11 seats ఇచ్చారు. వాళ్ళు ఈరోజు వచ్చి సంవత్సరం కాలే ఎట్లా గో బ్యాక్ CBN గారు కానీ అసలు ఏం తప్పు చేసినా ఊరికే లేని సృష్టిస్తారనమాట. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దేర్ పార్టీ. లేని సబ్జెక్ట్ని సృష్టిస్తారు. ఈ మధ్య మీరు చూస్తారు, ఏదో చనిపోతే 1 year బ్యాక్ చనిపోయిన క్యాండిడేట్కి పోయి ఈయన పలకరీయడము. అసలు ఏమైనా అర్థం ఉందా? సబ్జెక్ట్ ఏముంది? మరి పోయేటప్పుడు కార్ కింద చనిపోయి ఆయన కార్ కింద చనిపోతే కూడా ఆయనకు పలకరించలే, ఆయన బాడీని పక్కన పడేసి అక్కడికి పోవడం జరిగింది. అంటే ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మార్చుకుంటే
రేపు అట్లీస్ట్ ఆ 11 అన్నా మిగులుతాయి, లేకపోతే ఆ 11 కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక అపోజిషన్ ఎట్లా పనిచేయాలనేది ఆయనకి ఇంతవరకు తెలియలేదు. ఆయనకు అర్థం ఎంతసేపు రెచ్చగొట్టే పనులు, రెచ్చగొట్టే మాటలు, లేనిది సృష్టించడము చాలా అన్యాయం ఉంటుంది. కన్స్ట్రక్టివ్గా ఉండాలండి అపోజిషన్. ఏదన్నా అడుగుతుందే అది చేసే విధానము, చెప్పే విధానం ఉంటుంది. ఏది చేయలే అనేది చెప్పడం అనేది చాలా అన్యాయం. అది ఇన్ని చేసినాము అని మేము చెప్తున్నాం. అన్నా క్యాంటీన్లని ఎవడికి కడుపుకు కొట్టినట్టు? లాస్ట్ టైం ప్రభుత్వం 5 ఏళ్ళు అన్నా క్యాంటీన్ తీసేస్తే ఎవడికి కొట్టినట్టు? ప్రజలకి. ఆయనకు అదొక సాడిజం. 5 రూపీస్తో ఇస్తున్నారు. ఒకసారి అంటే దాదాపు 450 రూపాయలు ఖర్చు అయ్యేది, అది కూడా తీసేసిన ఆయన. అంటే అసలు మెంటాలిటీనే అర్థం కాదు. సో there is some issue with their party and their leader. ఖచ్చితంగా they have to set right, then only వాళ్ళకి అసలు ప్రజలు కూడా ఏమైనా గుర్తించేదానికి అవకాశం ఉంది. లేదంటే వాళ్ళు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కస్తూరిపాడు గ్రామంలో గ్రామదేవత వార్షికోత్సవాలు గ్రామస్తులు మరియు స్థానికులు ఘనంగా నిర్వహించారు. ఉదయం గ్రామస్తులు స్థానికులు అమ్మవారికి ఘటాలతో పవిత్ర గంగా జలాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్థానిక యువతులు మరియు మహిళలు సాంప్రదాయ వస్త్రాలంకరణలో అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం సమయం అన్నదానం కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగానే రాత్రి సత్య హరిశ్చంద్ర అనే పౌరాణిక నాటకం కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ విందు వినోద కార్యక్రమాల్లో కస్తూరిపాడు గ్రామస్తులు మరియు స్థానికులు ఎంతో ఆనందంగా పాలు పంచుకుంటున్నారు. అమ్మతల్లికి ఇవన్నీ నేర్చు జ్ఞాపకం లేదు ఎంత అది. బయటలు పడిపోగలరా కిందకు చూస్తాం. గడ్డలు నీళ్ళు రావడం అనేది కాబట్టి బాధ, దెబ్బలు తగిలిపోతే నీళ్ళు వస్తే ఎవడో వాడి దిగి తీసి మనం చాలా రోజులు వీడియోలను పడ్డారు. పడిపోయాం, నెల అయిపోయా అవన్నీ అవుతుంది. అలాగా తగ్గిందే. బాగా గంత వేడే గంతవా
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.